అంబేడ్కర్ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ర్యాలీలు చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు బాబా సాహెబ్ సమ్మాన్ మార్చిలో భాగంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు బాబా సాహెబ్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీలు నిర్వహించింది. అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమిత్ వ్యాఖ్యలు దేశ ప్రజలను కలిచివేశాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అంబేద్కర్ ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకుని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మను స్క్రిప్ట్ ని తీసుకురావాలని బీజేపీ లోపాయకర ఎజెండాలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ కోడెలిలోని అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దేశం తలదించుకునేలా చేసిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే దేశ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని తుమ్మల వెల్లడించారు. అంబేడ్కర్ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతా ఉన్నాం. నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. మిగతా జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాయి. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు.